ప్రియమైన కుటుంబం, నేను మార్సెలీనా హోరో. ఈరోజు మార్చి మొదటి రోజు. మార్చి 2025 నెల. ఈ రోజు ఫాల్గుణ పండుగ. మనం ఎందుకు తయారు చేయబడ్డాము? సంవత్సరం నుండి. మేము అభ్యర్థనను ఎప్పటికీ అంగీకరించము. ఈ యాష్ బుధవారం కోసం ప్రభువు. ఫాల్గుణ మాసంలో వసంత ఋతువులో ఏమి చేసినా, ప్రతి సంవత్సరం రోజున, యేసు, సిలువతో నలిగిపోయి, 40 పగళ్లు మరియు రాత్రులు ఉపవాసం మరియు నడవడానికి బయలుదేరాడు. యేసు ఒక పవిత్ర లేఖలో మాట్లాడుతున్నాడు, భక్తిహీనులైన దేశాలు తెలియకుండానే బండపై నుండి ఎందుకు విసిరివేయబడ్డారు? హిందూ, ముస్లిం లేదా మరే ఇతర మతాన్ని ఎప్పుడూ నమ్మలేదు. మొదటి బైబిల్ పద్యం. 1 రాజులు అధ్యాయం 10:17. మరియు అతడు 300 బంగారు కవచాలను చేసి, వాటిని కొట్టి, లెబానోను అడవిలో ఉంచాడు. ముఖ్యంగా, ఇది హౌస్ ఆఫ్ ది ఫారెస్ట్ ఆఫ్ లెబనాన్లో ప్రదర్శన కోసం సొలొమన్ తయారు చేసిన బంగారు కవచాల పరిమాణానికి సంబంధించిన వివరణ. ఇది అతని రాజ్యం యొక్క అపారమైన సంపద మరియు గొప్పతనాన్ని నొక్కి చెబుతుంది. రెండవ బైబిల్ పద్యం. 2 సమూయేల్ అధ్యాయం 13:5. మరియు దావీదు సోదరుడు షిమ్యా కుమారుడైన యోనాదాబు జవాబిచ్చాడు, అతను అనారోగ్యంతో ఉన్నట్లు నటించనివ్వండి. మరియు మీ తండ్రి నిన్ను చూడటానికి వచ్చినప్పుడు, నా సోదరి తామారు వచ్చి నా దృష్టికి మాంసాన్ని ధరించి, నేను ఆమె చేతిలో తినడానికి అతనితో చెప్పు. మూడవ బైబిల్ పద్యం. కీర్తన 20 అధ్యాయం 7. కొందరు రథాలపై, మరికొందరు గుర్రాలపై విశ్వాసం ఉంచుతారు. అయితే మేము మన దేవుడైన యెహోవా నామాన్ని జ్ఞాపకం చేసుకుంటాము. చివరి బైబిల్ పద్యం. సామెతలు 3 అధ్యాయం 5-6. నీ పూర్ణహృదయముతో ప్రభువునందు విశ్వాసముంచుకొనుము, నీ స్వబుద్ధిని ఆశ్రయించకుము. నీ మార్గములన్నిటిలో ఆయనను అంగీకరించుము, ఆయన నీ త్రోవలను నిర్దేశించును. ప్రార్థిద్దాం. ఓ తల్లి మేరీ, ఓ సిలువ వేయబడిన యేసు, ఈరోజు మార్చి. ఇది 2025 సంవత్సరంలో 3వ నెల. ఈ పద్యం కేవలం దేవుని పట్ల ప్రేమను కలిగి ఉండటమే కాదు, ఇది మన చర్యలు, మన ఆలోచనలు మరియు మన మొత్తం జీవన విధానం ద్వారా ఆ ప్రేమను ప్రదర్శించడం. ఇది భగవంతుని పట్ల హృదయపూర్వక భక్తి మరియు నిబద్ధతకు పిలుపు. ఆమెన్. నా యూట్యూబ్ ఛానెల్ని మర్చిపోవద్దు.